బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా పర్యటన ముగించుకొని ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ రోజు రాత్రి 7:30 శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్నారు. ఇక ఎయిర్పోర్ట్ లో ఆమెకు జాగృతి కార్యకర్తలు ఘనంగా స్వాగతం తెలుపనున్నారు. ఈ నెల 16న కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్లిన కవిత తన పెద్ద కుమారుడి కాన్వకేషన్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు. ఇక ఏప్రిల్ 28న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక సభ జరిగిన తీరు, పార్టీ చీఫ్ ప్రసంగంపై అనుమానాలను వ్యక్తం చేస్తూ మే 2న కేసీఆర్ కు కవిత లేఖ రాశారు. ఇక 6 పేజీలతో కూడిన ఈ లేఖను కవిత అనుచరులు బహిరంగితం చేశారు. ఇక లేఖపై అటు గులాబీ పార్టీతో పాటు ఇటు కవిత జాగృతి కార్యాలయం స్పందించింది. ఇక అలాగే లేఖపై కవిత కూడా వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, గులాబీ బాస్ కేసీఆర్ కు కవిత ఇటీవల అయితే లేఖ రాసినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరి లేఖలో ఏ అంశాలను ప్రస్తావించారు? గుడ్ మార్నింగ్ రచన. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విదేశీ పర్యటనలో ఉండగానే ఈ నెల 2వ తేదీన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు ఆమె కొన్ని అసంతృప్తి అనుమానాలను వ్యక్తం చేస్తూ లేఖ రాయటం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, ఇతర కాంగ్రెస్, బీజేపీ, ఇతర రాజకీయ పక్షాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే ముఖ్యంగా ఈ ఏప్రిల్ 28వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది. బహిరంగ సభకి పార్టీ శ్రేణులు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది జనాన్ని తరలించిన విషయం తెలిసిందే. అందులో పార్టీ అధినేత కేసీఆర్ చేసిన స్పీచ్ పైన ఈ రోజు కేసీఆర్ చేసిన ప్రసంగం పైన బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసీఆర్ తనయురాలు కొన్ని 6 పేజీల లేఖ రాసింది. 6 పేజీల లేఖలో ఆమె ఒకవైపు పాజిటివ్ సంకేతాలు, మరోవైపు నెగటివ్ సంకేతాలు కూడా ఇవ్వటం అనేది కొంత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని మాత్రం ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంది. ఈమె గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని కార్యక్రమాలు చేయటం, ముఖ్యంగా 42% బీసీ కులగణన సర్వే, 42% రిజర్వేషన్ల అంశం మాత్రం కొంత బీఆర్ఎస్ లో అంతర్గతంగా పెద్ద ఎత్తున యుద్ధమే నడిచిందని చెప్పి అనుకోవాలి. సామాజిక న్యాయం అనేది బీఆర్ఎస్ పార్టీలో లేనప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడితే జనంలో నెగటివ్ సంకేతాలు పోతాయి, దానిపైన వద్దు విరమించుకోవాలని చెప్పి అంతర్గతంగా కేటీఆర్, హరీష్ రావు ఇతరులు చెప్పినప్పటికీ కూడా ఆమె మాత్రం తన మొండి వైఖరిని విడనాడకుండా ఖచ్చితంగా నా టార్గెట్ ప్రకారం, నేను నా ఎజెండా ప్రకారం నేను పోతానని చెప్పి తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలుగా ఆమె కార్యక్రమాలు చేస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఎల్కతుర్తి సభలో ఆమె కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 6 పేజీల లేఖను సంధించింది. అయితే ఆమె అమెరికాలో ఈ నెల 16వ తేదీన తన పెద్ద కుమారుడి కాన్వకేషన్ ప్రోగ్రామ్ కోసం తన కుటుంబ సభ్యులు చిన్న కుమారుడు మరియు భర్త అనిల్ తో కలిసి ఈ నెల 16వ తేదీన ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన అనుమతి మేరకు ఈ నెల 16వ తేదీన ఆమె అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. అమెరికాలో ఉండగానే నిన్న సాయంత్రం ఆ లేఖను తన వ్యక్తిగత అనుచరులు అమెరికా నుంచే మీడియాకు లీక్ చేశారని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఆ లేఖలో రాసిన అంశాలు, ఆ లేఖ రాసిన తీరు అవన్నీ కూడా కవిత రాసిందా, లేదు కవితతో పాటు కవిత అనుచరులు రాశారా, కవిత అనుమతి తీసుకొని రాశారా, లేదు కవిత అనుమతి లేకుండా రాశారని మాత్రం అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కానీ, జాగృతి కార్యాలయ వర్గాలు కానీ, కవిత కార్యాలయ వర్గాలు కానీ ఎవరు కూడా ధృవీకరించడం లేదు. సరే, ఎవరు రాసిన ఏదున్నా కూడా లేఖలో పొందుపరిచిన అంశాలు మాత్రం బీఆర్ఎస్ పార్టీలోని కాదు, తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలను కూడా అనుమానాలకు తావునిచ్చింది. మేము మొదటి నుంచి చెప్తున్నాము, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. అందులో భాగంగానే మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో కానీ బలహీనమైన క్యాండిడేట్లను పెట్టి బీజేపీకి సపోర్ట్ చేశారు. అందుకే బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచింది. ఆ తర్వాత జరిగిన గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం వల్ల ఆ 2 సీట్లు కూడా బీజేపీ గెలిచిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున ఆరోపిస్తుంది. భవిష్యత్తులో బీజేపీలో కలిసిపోయే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ కలిసిపోతుందని చెప్తా ఉంది. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతా ఇది రాజకీయ డ్రామా కాబట్టి దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు. బీజేపీ కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో కవిత నడుస్తుంది కాబట్టి ఆ పార్టీలో పెద్ద ఎత్తున ముసలం పుట్టుకొచ్చే అవకాశం ఉందని చెప్పి బీజేపీ చెప్తా ఉంది. బీఆర్ఎస్ లో మాత్రం క్యాడర్ లో పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. అటు కేటీఆర్ వర్గము, హరీష్ రావు వర్గము, ఇటు కవిత వర్గం, ఈ 3 వర్గాల చుట్టూ పార్టీ తిరుగుతుందా, పార్టీలో ఏమైనా ఇబ్బందులు వస్తే ఎవరి పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది అనేది మాత్రం మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు,
2001 నుంచి ఉద్యమ కాలం నుంచి పనిచేస్తూ ఇప్పటికి ఇంకా ఎలాంటి పదవులు పొందని వాళ్ళు మాత్రం అయోమయంలో పడిన పరిస్థితి ఉంది. కానీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం ఈ లేఖను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆమెకున్న అనుమానాలను, ఆమెకున్న అభిప్రాయాలను మాత్రమే లేఖ ద్వారా సంధించవచ్చు. అది కూడా కన్ఫర్మేషన్ కాదు అని చెప్తా ఉంది. అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఏదైతే 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక కేసీఆర్ పైన ఒంటికాలతో విమర్శలు చేస్తూ, ఒంటికాలతో ఆరోపణలు చేస్తూ, వ్యక్తిగత దూషణలు కూడా దిగుతున్న సమయంలో కేసీఆర్ మొన్న సభలో స్పందించకపోవడం, తెలంగాణ గీతాన్ని, తెలంగాణ తల్లిని మార్చి కేసీఆర్ రూపొందించిన, టిఆర్ఎస్ పార్టీ రూపొందించిన అంశాలన్నీ కూడా మార్చేస్తుంటే ఆ విషయాలు స్పందించకపోవడం, తర్వాత కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో వక్ఫ్ భూముల పేరుతో పెద్ద ఎత్తున ఈ రోజు అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి అంశాలు ఉర్దూలో కానీ ఆ సంబంధించిన అంశాలు ప్రస్తావించకపోవడం కూడా ఒకంత అనుమానాలకు దారితీస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్లీనరీ పేరుతో కనీసం ఒక 2 రోజులైన పార్టీ ప్లీనరీ నిర్వహించాలి, లేకపోతే మాత్రం ఇబ్బందులు తలెత్తాయని చెప్పి, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థాయి నాయకులను కూడా మీరు ఫామ్ హౌస్ లో ఉండి కలవకపోవడం, అందరికీ అవకాశం ఇవ్వకపోవడం కూడా పార్టీకి దూరమయ్యే పరిస్థితి, శ్రేణులు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అన్ని కూడా ఆలోచించాలని చెప్పి ఈమె లేఖలో పేర్కొంది. దాదాపు రాజకీయ అంశాలతో పాటు కేసీఆర్ కొన్ని సూచనలు కూడా ఆమె చేసినట్టు ఈ లేఖలో ప్రస్తావించిన విషయాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఏదేమైనా ఇవాళ సాయంత్రం ఆమె అమెరికా పర్యటన ముగించుకొని ఇవాళ సాయంత్రం 7:30 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా జాగృతి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే ఆమె ఇవాళ రాత్రికి చేరుకొని రేపు ఉదయం ఆ తర్వాత అందుబాటులోకి వచ్చి మీడియాకు స్పందిస్తారా, లేదు చిట్ చాట్ పేరుతో మాట్లాడతారా లేదా అనేది మాత్రం తేలాల్సి ఉంది. లేఖ విషయంలో మాత్రం అది అధికారికంగా కవితనే రాసిందా, కవిత రాయకుండా అనుచరుతో రాయించి బయటికి లీక్ ఇప్పించిందా అనేది మాత్రం ధృవీకరించాల్సిన పరిస్థితి వచ్చింది రచన. ఓకే, థ్యాంక్ యూ రామ్.